హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మనకైతే ఉన్నారు సుడిగాలి శ్రీను గారు. హాయ్ శ్రీను గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. చెప్పండి, మీ లైఫ్ స్టైల్ ఎట్లా స్టార్ట్ అయింది, మీ జర్నీ? అంటే ఎలా స్టార్ట్ అయిందంటే దేని గురించి అసలు? అంటే మీరు ఈ క్రియేటివ్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో దిగడానికి రీజన్ ఏంటి? అంటే చాలా మంది చేస్తున్నారు వీడియోస్. మనం చేస్తే కొద్దిగా ఏదో ఫేమస్ అవ్వచ్చు అని, అలా ఏదో ఎప్పటి నుంచి ఆశ ఉండే. చాలా మంది చేస్తున్నారు కదా, ఫేమస్ అయినారు, డబ్బు సంపాదిస్తున్నారు. Okay. అలా మనం చేసుకొని అంటే బాగుంటుందని ఒక 2 years బ్యాక్ చేసినాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. ఇట్లా నీ ఫేవరెట్ క్రియేటర్ ఎవరు? క్రియేటరా? ఆర్ఎన్ కెల్విన్. ఆర్యన్ కెల్విన్. అదే ఆయన ఎందుకు నచ్చుతాను నీకు? ఒకసారి మీరు ఆయన వీడియోలు చూడండి, దాని తర్వాత ఎందుకు నచ్చుతారో నేను చెప్పడం కాదు, మీకే అర్థమవుతుంది ఎందుకు నచ్చుతారు. ఓకే, ఇప్పుడైతే ఆయన ఫుల్ వైరల్ ఉన్నారు. చెప్పరాదు, ఇంకా నాకు తెలిసి ఇండియాలో ఆయననే టాప్ ఇప్పుడు, అంటే క్రియేటర్లో. ఓకే ఓకే, చెప్పండి మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్ట్ అయిందంటే ఏం లేదు, 2 years బ్యాక్ వీడియోస్ చేసినాం. అట్లా స్టార్టింగ్ లో వైరల్ కాలే, చాలా మంది నవ్వున్నారు. ఏం ఎడిటింగ్ ఏంది, తొక్కల ఎడిటింగ్, వాయిస్ సరిగ్గా రావడం లేదు, వాయిస్ ముందు వస్తుంది, నీ వీడియో లిప్సింగ్ వెనక ఉంది, అట్లా ఇట్లా చాలా మంది చెప్తున్నారు. చాలా మంది నవ్వుకున్నారు. వాళ్ళందరికి చెప్పిన ఒక 30 days వెయిట్ చేయండి, దాని తర్వాత ఏంటో చూపిస్తా అని. 30 days తర్వాత వీడియోస్ మిలియన్లో కొట్టేసిన. ఇంకా ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళే మన దగ్గర వచ్చి బాగా మాట్లాడడం స్టార్ట్ చేసినారు. మమ్మల్ని కూడా పిలుచుకొని వీడియోలో కానీ చెప్తున్నారు. మీ వీడియోకి ఎడిటర్ ఎవరు అండి? ఎడిటర్ నేనే. ఎడిటర్ మీరే? ఎడిటర్ నేనే, స్క్రిప్ట్ రైటర్ నేనే, ఎడిటర్ నేనే, మొత్తం నేను. మొత్తం మీరే? ఆహా. నాకు డైలాగ్ గుర్తొస్తుంది అన్నమాట, సందీప్ రెడ్డి వంగ గారు ఉంటాడు, ఆయన ఎడిటర్ ఆయనే ఎడిటర్. అంటే ఇప్పుడు ఎడిటింగ్, ఇప్పుడు నేను అనుకుంటే ఒక ఎడిటర్ని పెట్టుకోవచ్చు డబ్బులు ఇచ్చి, కానీ మనకు నచ్చినట్టు ఎడిటింగ్ చేయలేడు కదా. నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ దానికేనేమో ఆయన ఎడిటర్ని పెట్టుకోకుండా అనిమల్ మూవీ సినిమా ఎడిటర్ ఆయనే. ఓకే ఓకే. యూట్యూబ్ ఏమన్నా స్టార్ట్ చేయాలన్నారా లేకుంటే? ఆల్రెడీ ఒక అకౌంట్ సస్పెండ్ అయిపోయింది, 1 year వరకు సస్పెండ్ అయిపోయింది. ఓకే. వేరే అకౌంట్ రన్ చేస్తున్నాం, దానికి అంతగా ఏంది. ఒకసారి మా ఫ్రెండ్స్ కి అయితే చెప్పండి అకౌంట్ నేమ్. అకౌంట్ నేమా సుడిగాలి శ్రీను 1 అని ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇన్స్టా బయోలో ఉంటుందా? ఇన్స్టా బయోలో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు. అందులో ఒక 2-3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినాం రీసెంట్ గా. ఓకే. అదే వింటున్నా, మీరు బాగా మంచి ఎంతవరకు ఎంతమంది అమ్మాయిలు లవ్ చేసినారా? ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలనే ఉంటారు కదా, ఫేమస్ అయినారు అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు. ఫేమస్ అయినంత మాత్రం అమ్మాయిలు మెసేజ్ చేశారు, లేదని లేదు, కానీ లవ్ ఎట్లా చేస్తామండి? అదే లేక ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఫాలోవర్స్ తో లవ్ లో పడితే ఇంకా మనకి ఏం ఇజ్జత్ ఉంటుంది చెప్పు. ఓకే, ఫ్రెండ్స్ అని ఉంటారు కదా అమ్మాయిలు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒక అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిందో, ఇంకా అమ్మాయిలంతా ఇంతే అని అనుకుంటారు ఆల్మోస్ట్. అందరు కాదు. ఓకే ఓకే, కొంతమంది. నమ్మాలంటేనే భయం వేస్తుంది, ఇంకా వద్దు ఇంకా లవ్ గివ్. నెక్స్ట్ ఏమన్నా వేరే అమ్మాయి మీద ఏమన్నా ఉందా లేకపోతే? మీరు ఇంటర్వ్యూ అడుగుతున్నారా లేకుంటే? ఏదైనా అంటే ఉంటది కదా, నెక్స్ట్ ఇట్లా వేరే అమ్మాయి ఇంట్రెస్ట్ లేదని. ఇంట్రెస్ట్. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? క్రికెటరా? మీ అందరూ తెలిసిందే కదండి, నేను ఫాలో కూడా కొట్టిన ఆల్రెడీ, మీరు చూసి. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ, అదొక బ్రాండ్ విరాట్ కోహ్లీ అంటే. మీ ఫేవరెట్ హీరో సుడిగాలి సుధీర్. ఓకే ఓకే. శ్రీని గారు, మీరు ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? మీరు ఫ్యామిలీ మెంబర్సా? నేను, మా అన్న, అమ్మ, నాన్న, 4 members. 4 members. ఓకే. అమ్మతో తీస్తుంటారు, నాన్నతో తీరా మరి? డాడీతో తీస్తుంటాము, డాడీ ఎక్కువ బిజీ ఉంటాడు. బిజీ ఉంటారు. ఓకే. బ్రదర్ సపరేట్ చేస్తున్నాడు. అకౌంట్ ఉంది కదా. ఓకే ఓకే ఓకే. మరి ఎట్లా యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయా మీవి? యూట్యూబ్ లో ఎప్పటి నుంచి పెడతాం, అది అకౌంట్ సస్పెండ్ అయిన అకౌంట్ వస్తుంది, ఇంకొక 3-4 months లో వస్తుంది. అంతవరకు దీన్ని కొద్దిగా పుషప్ చేద్దామని. కొత్త అకౌంట్ ని పుషప్ చేస్తారా? ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుడిగాలి శ్రీను బయోలో ఉంటుంది లింక్, యూట్యూబ్ ఛానల్ లింక్. డైలీ వ్లాగ్స్ వస్తుంటాయంట, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ప్రభాస్. ఫేవరెట్ క్రికెటర్? MS ధోని. ఆయన బర్త్డే కదా ఈరోజు. అవును, బర్త్డే. అంటే నేను చాలా దగ్గర విన్నాను, మీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అంట కదా. లేదు, నాకేం ఎక్కువ లేదు. అంటే ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూడాలి అండి, మీరు చెప్పొచ్చు, అట్లేం లేదు. ఇది పెట్టేస్తా, ఇది పెట్టేస్తానులే, మీరేం టెన్షన్ తీసుకోదండి. అమ్మాయిలు అయితే ఎవరు. సిన్సియర్ అయితే ఒక లవ్. సిన్సియర్ అయితే ఒక లవ్. అంటే ఎప్పుడు పెళ్ళి అయితే ఇంకేం అనుకోలేదండి. ఇంకేమనుకోలేదు, ఇంకా లైఫ్ లో సెటిల్ అయ్యి. ఓకే. ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది మీరు సెటిల్ అవ్వడానికి? వాళ్ళు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు లేకుండా అలాగే ఇంకా దేవదాస ఇద్దరు వెళ్ళిపోదాం ఇంకా పెన్వింగ్ లాగా. అంతే వెళ్ళిపోవాలా. నీకు బ్రేకప్ అయినప్పుడు నాకు ఒక్కసారి కాల్ చేసి చెప్పండి, బ్రో ఇలా బ్రేకప్ అయింది నాకు కూడా అని.
ఇద్దరు వెళ్ళిపోదాం పెన్వింగ్ లాగా. ఇంకా అంతే అంతే వెళ్ళిపో. అలా ఏం కాదులే అండి, మీరు టెన్షన్ తీసుకోదండి. మీరు మాలా కాదు, మంచిగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే మీ డైలీ రొటీన్ ఏముంటుంది చెప్పండి. డైలీ రొటీన్ అంటూ ఏం ఉండదండి. మార్నింగ్ లేస్తాము 10, మార్నింగ్ 10, 12కి లేస్తాము. 10కి లేస్తారా? ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి ఇంకా ఒకడు బేవకూఫ్ గాడు ఉన్నాడు, ఫోన్ చేస్తాడు. ఆడ పోయి చాయ్ తాకుండా కూర్చొని కొద్దిసేపు అల్టాలు కొట్టి అక్కడ పోతాము. లైఫ్ లో సెటిల్ అవ్వాలా, యూట్యూబ్ లో వీడియోలు చేయాలా అట్లా అంటాం. ఇంటికి వస్తాం, తింటాము, మళ్ళీ గ్రౌండ్ కి వెళ్ళిపోతాం. గ్రౌండ్ కి వెళ్తాం, పండుకుంటాం, అంతే. అవును మీరు క్రికెట్ బాగా ఆడతారని విన్నా, నిజమే? క్రికెట్ చెప్పండి, ఎదురు అవుతున్నారా? డైలీ ఆడతాము, బాగా ఆడతాం, అట్లేం లేదు, డైలీ ఆడతాం. మీరు క్రికెట్ ప్లేయర్ అని విన్నా బయట. అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్ అన్నంత మాత్రం ఆడాలని రూల్ ఏం లేదు కదండి. మీరు మన ఐపీఎల్ మిస్ అయిపోయిందంట కదా మీ సెలక్షన్స్ లో. అవునవునవును, నా బదులు కొంతమంది వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే అంటే అప్పుడు నేను ఎగ్జామ్ రాయలేదు దానికి. ఓకే ఎగ్జామ్ ఉంటుందా ఐపీఎల్? ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు గ్యాస్ రేట్ లెక్క ఉండే కదా, ఓకే ఓకే నాకు అక్కడ దాకా పోవడమే కాలేదు. ఓకే మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటని? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఏం లేవండి. మంచిగా డబ్బు సంపాదడం, బాగా తినడం, అమ్మ నాన్నత బాగా ఒక మంచి ఇల్లు, ఓకే ఫ్యామిలీ, అంతే. నాకంటే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఓకే ఇట్లా ఉండిపోవడం బెటర్. ఇంకా అంటే పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకుని ఏం చేయాలండి, పెళ్లి అవసరం లేదు. ఇంకా అంటే పెళ్లి అయితే ఉండాలి కదా లైఫ్ లో, ఒక లైఫ్ పార్ట్నర్ అయితే. లైఫ్ లో ఉండాలి, కానీ మనకి జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటే, నార్మల్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇంకా అంటే ఆల్రెడీ మనకి, అంటే మనం ఒకరిని ఊహించుకుని ఉంటాం లైఫ్ పార్ట్నర్ లాగా. ఇప్పుడు వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా వేరే వాళ్ళతో ఎట్లా, అది వేరే వాళ్ళతో ఎలా ఊహించుకుంటాం చెప్పండి. అదే కరెక్ట్. చూసినారు కదా ఫ్రెండ్స్, మా సుడిగారు సీన్ గారు లైఫ్ స్టైల్ అయితే. ఇంక ఈ వీడియోకి అంతే. బాయ్.